మదనపల్లి నుండి ఆర్టీఓ కార్యాలయం ఏటీఎస్ కేంద్రంను రాయచోటికి తరలించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న నిసార్ అహ్మద్. సీఎం చంద్రబాబు మదనపల్లి ప్రజల ఆకాంక్షను తీరుస్తానంటూ జిల్లా కేంద్రం మాత్రమే ఇచ్చి ఇప్పుడు ఆర్టీఓ కార్యాలయాన్ని ఏటీఎస్ కేంద్రాన్ని రాయచోటికి తరలించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మదనపల్లిలోని 25,000కు పైగానే భారీ వాహనాలు ఉన్నాయి. వాటి ఫిట్నెస్ కోసం మళ్లీ రాయచోటికి వెళ్లాలంటే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని చంచల మనస్తత్వం ఉన్న చంద్రబాబు జిల్లా కేంద్రాన్ని కూడా మార్చేస్తాడేమోనని వ్యాఖ్యానిస్తూ ఆర్టీఓ ఏటీఎస్ కేంద్రాల తరఫు నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న మదనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్. అందరికీ నమస్కారం. ఈరోజు మెయిన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు మదనపల్లికి జిల్లా హెడ్ క్వార్టర్స్, అన్నమయ్య జిల్లాకు హెడ్ క్వార్టర్స్గా మదనపల్లిని ఇచ్చినారు. చాలా సంతోషం. అప్పుడే మాకు అనుమానం ఉండింది, ఇది ఏమో అన్నమయ్య జిల్లా అనే పేరు పెట్టినారు, మదనపల్లి జిల్లా అని పేరు పెట్టలేదు, హెడ్ క్వార్టర్స్ మటుకు మదనపల్లికి ఇస్తున్నారు. రేపటి దినం మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని మనం ఎట్లా నమ్మేది, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చిందంటే మళ్ళీ దీన్ని హెడ్ క్వార్టర్స్ని తిరిగి మళ్ళీ రాయచోటికి పంపించేస్తారేమో అని అనుమానాలు మాకు నిజంగానే వచ్చినాయి. కానీ ఆ అనుమానాలు ఇప్పుడు క్రమేణా కరెక్ట్ అనిపిస్తాం. ఎందుకంటే ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ వచ్చింది మదనపల్లిలో ఉండింది. ఇక్కడ వదంతులు కానీ ఇక్కడ క్లియర్ కట్గా ఒక మెసేజ్ మనకి ఏం తెలుస్తూ ఉందంటే, ఈ ఆర్టీఓ ఆఫీస్ను వచ్చిందను రాయచోటికి షిఫ్ట్ చేయాలా అనే లోపల అంతా జరుగుతూ ఉంది. ఆర్టీఓను దీనికి రాయచోటికి షిఫ్ట్ చేయాలనేది జరుగుతూ ఉంది. ఆల్రెడీ వచ్చిందను ఇంత ముందు కూడా ఏటీఎస్ సిస్టమ్ వచ్చిందను. ఏదైనా ఎఫ్సీ చేయించుకోవాలంటే బండ్లు ఇక్కడ నుండి రాయచోటికి పోయేసి అక్కడ పోయి ఎన్నో ఇబ్బందులు పడి, ఏటీఎస్ సిస్టమ్ మదనపల్లిలో లేదు, అక్కడ ఉంటే ఎన్నో ఇబ్బందులు పడి దగ్గర 5,000 వరకు, సుమారు 5,000 వరకు వెహికల్స్ ఉన్నాయి. ఆటోలు కాదు తీసుకోండి, ఈషర్లు తీసుకోండి, లారీలు తీసుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఎఫ్సీలు చేయించుకోవాలంటే అక్కడ పోయి నానా ఇబ్బందులు పడేది. ఏటీఎస్ సిస్టంలో పోయినామంటే అక్కడ పోయినారంటే అక్కడ అది లేదు ఇది లేదంటే మళ్ళీ మెకానికల్ ఉండరు, మళ్ళీ తిరిగి వాళ్ళు 100 కిలోమీటర్లు, రామసముద్రం అయితే 100 కిలోమీటర్లు మళ్ళీ తిరిగి రావాలా, మెకానికల్ దగ్గర చేసుకోవాలా, మళ్ళా పోవాలా, నానా ఇబ్బందులు వాళ్ళు పడుతూ ఉన్నారు. మేమందరూ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఒకటే డిమాండ్ చేస్తామండి, ఆ ఏటీఎస్ సిస్టమ్ని కూడా మదనపల్లికి తీసుకున్నారంటే మేము కోరుకుంటుంటే ఇది రివర్స్గా వచ్చిందను ఇక ఉండే ఆర్టీఓని ఆడికి పంపించేస్తున్నాం. దీనికి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి మేము నిజంగానే సంఘీభావం తెలుపుతున్నాం. ఖచ్చితంగా లారీ ఓనర్స్ అసోసియేషన్ కానీ వీళ్ళు వర్కర్స్ అసోసియేషన్ కానీ ఏ రకంగా స్టెప్ తీసుకుంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలిపి వాళ్ళకి మద్దతుగా నిలుస్తుంది. ఖచ్చితంగా మేము ఇక్కడ నుండి ఆర్టీఓ ఆఫీస్ని అక్కడ పోనీము, ఖచ్చితంగా మన మదనపల్లిలో ఉండాలని చెప్పి మేము 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాము.